ప్రధానంగా ఉంది ఎస్. అనేటువంటిది మనం ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల చూస్తుంటాం. బీహార్ లేకుంటే యూపీ అట్లాంటిది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైన కల్చర్ ఉంది అనేటువంటిది చాలా బలంగా వినపడుతుంది. మీ అబ్జర్వ్ అంటే మీరు మీరు ఒక రాజకీయ పార్టీ నాయకులు, ఆ సంఘానికి ఒక రైతు సంఘ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి. నేను నేను అనేది ఏంటంటే క్లాస్ వార్ అని చెప్పి ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు అక్కడ ఏమైందంటే అది సెట్ అవ్వాల. ఆయన అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఆయన ఉండి, ఆయన పేదల పక్షాన ఉన్నట్టు ఏదో కొన్ని మీడియా సంస్థల్ని, ఏది ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఈనాడు, లేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వీళ్ళని ఒక టీమ్ గా కట్టి వీళ్ళంతానేమో దుర్మార్గులైనట్టు, ఆయన వరకేమన్నా సచ్చీలుడయ్యి ఆయన పేదల పక్షాన్ని నిలబడినట్టు, పేదలు అంటే చెప్పింది అదే, ఆయన అప్పీల్ చేసింది. మీ బిడ్డ పేదవాడు, అనాథ, తండ్రి చచ్చిపోయాడు, బాబాయిని చంపేసుకున్నాం, తల్లిని తరిమేశాం, చెల్లి వెళ్ళిపోయింది, అందువల్ల నేను అనాథని, కాబట్టి మీరే నాకు దిక్కు ఉండాలి అని చెప్పి వాళ్ళ దగ్గర ఈ బేదడుగులన్నీ ఏడ్చి రకరకాల జిమ్మిక్కులు చేశాడు. ఎక్కడ క్లాస్ వార్ అనేది లేదు. ఆయన ఆయన చెప్పే క్లాస్ కి ఆయన ప్రాతినిధ్యం వహించేదానికి ఆయన అర్హతే లేదు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణంగా జీవన ప్రమాణాలు కోల్పోయి బతకటమే భారంగా భావించి ఆత్మహత్యలకు పాల్పడినటువంటి వారు కౌలు రైతులు. సాలీన రైతు వర్గంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో సంవత్సరానికి 1000కి పైగా రైతు ఆత్మహత్యలు జరిగినాయి 5 సంవత్సరాల్లో. ఉపాధి లేక ఇసుకని మొత్తం దోచేసిన తర్వాత, ఒక లారీ ఇసుక 70,000 చేసిన తర్వాత, ఒక ట్రాక్టర్ ఇసుక 7,000 చేసిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ భవన నిర్మాణ కార్మికులు, దానికి అనుబంధ వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు పాల్పడ్డారు. మాస్క్ అడిగాడనే పేరుతోటి హింసించి చంపినటువంటి